శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 50వ సర్గము ప్రారంభము. తేజస్సంపన్నుడైన ఆంజనేయ స్వామివారిని సభాస్థలిలో రావణ బ్రహ్మ చూచారు. రావణ బ్రహ్మను ఆంజనేయ స్వామివారు చూచాడు. మహాబాహువు లోకకంటకుడు అయిన రావణుడు తన ఎదుట ఉన్న వానరోత్తముని చూచి క్రోధోద్దీప్తుడైనాడు. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న కపివరునిగాంచి సంశయచిత్తుడై ఇలా ఆలోచించాడు. ఎవ్వడీతడు? ఈ వానరమెవ్వరు? పూర్వములో కైలాస పర్వతాన్ని పెకలించేటువంటి సమయంలో నందీశ్వరుడు నన్ను శపించాడు గదా. ఆ నందీశ్వరుడే తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి ఈ రూపంలో విచ్చేసెనా, లేక బాణాసురుడే ఇటు వచ్చెనా? చూచి ఆలోచించి రోషముతో కన్నులు ఎర్రచేసినటువంటి రావణుడు మంత్రిముఖ్యుడైన ప్రహస్తుని వైపు చూచి సందర్భోచితములైనటువంటి అర్థవంతములైన మాటలను గంభీరంగా ఇలా పలికాడు. మంత్రివర్య, ఈ దుష్టుడు ఎక్కడ నుండి వచ్చాడు? వీని రాకకు గల కారణమేమిటి? నా ప్రాణప్రదమైన అశోకవనమును నాశనము చేయటానికి గల కారణమేమిటి? రాక్షస స్త్రీలను భయపెట్టుటలో అతనికి కలిగేటువంటి ప్రయోజనమేమిటి? ఇతనిని అడుగు అన్నాడు. ఏ ప్రయోజనమును ఆశించి దుర్భేద్యమైన నా నగరమున ఇతడు ప్రవేశించెను? యుద్ధము చేయుటలో ఇతనికి గల ఉద్దేశ్యమేమిటి? ఈ దుర్మతిని అడుగు. రావణుని యొక్క ఆజ్ఞ పూర్తయిన తరువాత ప్రహస్తుడు మెల్లగా ఆంజనేయ స్వామివారి దగ్గరకు వచ్చారు. ఇప్పటికే తన కుమారుడైన జంబుమాలి ఈ వానరుని చేతిలో మరణించటం వల్ల ఇతనికి భయం కలిగి తన యొక్క భయాన్ని ప్రకటించకుండా, ఓ వానరుడా, దేనికని భయపడుతున్నావు అన్నాడు ఈయన గొంతు గడగడ వణుకుతూ. నీవు భయపడవలసిన అవసరము లేదులే, నీకు భద్రత కలుగుతుంది. చెప్పు, దేవేంద్రుడే నిన్ను ఈ లంకాపట్టణానికి పంపించాడా? నిజం చెప్పు, బంధ విముక్తుడవు అవ్వు. గూఢచారి రూపముల నీవు మా నగరమున ప్రవేశించావు. నిన్ను ఇక్కడికి పంపినవాడెవడు? కుబేరుడా, యముడా, వరుణుడా? లేక విజయకాంక్షతో విష్ణువే నిన్ను దూతగా ఇక్కడికి పంపించాడా? నీవు రూపమున మాత్రమే వానరుడవు, కాని అద్భుతమైన నీ తేజస్సు వానరులకు ఎట్టి పరిస్థితుల్లో కలుగదు. ఓ వానరా, నిజము చెప్పు. నిన్ను ఇప్పుడే బంధ విముక్తులను చేస్తాం. అసత్యం గనక పలికావో నీ ప్రాణాలు తీస్తాం. అట్లు కానిచో నీవు ఈ రావణ నగరమున ఎందుకు ప్రవేశించావు అని ప్రహస్తుడు ఆంజనేయ స్వామి వారిని అడిగారు. ఆంజనేయ స్వామివారు 2 అడుగులు ముందుకు వేశారు. గంభీరమైనటువంటి నాదంతో రావణుడు వినేటువంటి విధంగా పలుకుతున్నారు సభలో. వినండి, నేనెవరినో తెలియచేస్తాను. నేను ఇంద్రునికి గాని, యమునకు గాని, వరుణునికి గాని ఎవ్వరికీ దూతను కాదు, దాసుడను కాదు. కుబేరునికి మిత్రుణ్ణి కాదు. నేను నిజముగా వానర జాతికి చెందినవాడని. నేను శ్రీరామచంద్ర ప్రభువునకు మాత్రమే నేను దాసుడను. నా అంతట నేనే ఈ లంకలోకి వచ్చాను. దుర్లభమైన మీ రావణుని యొక్క దర్శనం లభ్యం చేసుకుండేటట్లు చేశాను. అందరికీ కలుగుతుందా మీ రావణుని యొక్క దర్శనం? ఈ దర్శనము చెయ్యటానికే నేను అశోకవనాన్ని పాడు చేశాను. బలశాలుడైన రాక్షసులు యుద్ధకాంక్షతో నాపైకి వచ్చారు. నేను వాళ్లపైకి రాలేదే, నాపైకే వాళ్ళు వచ్చారు. అందుచేతనే వాళ్లకు దేహశుద్ధి చేశాను, యుద్ధం చేశాను. సురాసురులు సైతము అస్త్రములతో నన్ను బంధింపతాలరు. నీ కుమారుడైనటువంటి ఆ ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రము అనుగ్రహించిన బ్రహ్మదేవుడే నాకు ఈ వరము ఇచ్చాడు. బ్రహ్మాస్త్రంతో ఇక్కడికి బంధించి తీసుకొని వచ్చాడు. కానీ
బ్రహ్మదేవుని యొక్క వరము చేత ఈ అస్త్రము నన్ను ఏమీ చెయ్యజాలదు. రాక్షస రాజైన నిన్ను చూడాలనేటువంటి కోరికతోనే బుద్ధిపూర్వకంగా ఈ బ్రహ్మాస్త్రానికి నేను బంధింపబడ్డాను. నేను బ్రహ్మాస్త్రముల నుండి పూర్తిగా విముక్తుడను. ఇప్పుడు నా మీద బ్రహ్మాస్త్రము లేనే లేదు. ఒకానొక రాజకార్యము నిమిత్తమై నేనిక్కడికి వచ్చాను. రావణ, నిన్ను చూడటానికై ఈ రాక్షసులు పెట్టేటువంటి బాధలన్నిటినీ ఓర్చుకున్నాను. రాజా, ఇప్పుడు ఈ బంధములు ఎలా తెగిపోతావో చూడు అని దేహాన్ని పెంచి పటపటపటపడ మంధములను తెంచాడు. ఓ రాజా, మిక్కిలి పరాక్రమవంతుడైన శ్రీరామచంద్ర ప్రభువునకు నేను దూత అని నీవు గ్రహించు. నీకు హితము కూర్చడానికి నేను ఇక్కడకు విచ్చేశాను. నేను పలికేటువంటి హితవాక్యములను శ్రద్ధగా విను అని పలికారు ఆంజనేయ స్వామివారు సూటిగా రావణుని చూచి. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 50వ సర్గము సమాప్తము.